నమస్తే అండి. ఈరోజు సగ్గుబియ్యం బంగాళదుంపతో వడియాలు చేశాను. ఇంతకుముందు చేసిన పద్ధతి వేరు. ఇప్పుడు ఇంకా ఈజీ మెథడ్లో చేశానన్నమాట. ఆలు తురిమి వేసి చేశాను. చాలా బాగున్నాయి. ఇవి కరకరలాడుతా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టున్నాయి. పిల్లలకి ఈ సమ్మర్లో ఈవినింగ్ స్నాక్ ఐటెంగా కూడా ఇవ్వచ్చు. చాలా బాగా కుదిరినాయి. నేను ఎలా చేశానో ఒకసారి నా వీడియోలోకి వెళ్ళి చూడండి. ఈ వడియాలు పెట్టడానికి ఈ కప్పు తీసుకున్నానండి. ఈ కప్పుతో 2 కప్పులు తీసుకున్నాను. రాత్రి శుభ్రంగా కడిగేసి దీని నిండా నీళ్లు పోసి నానబెట్టాను. ఇవి బాగా మెత్తగా నానిపోయినాయి. ఇప్పుడు ఇవి మిక్సీ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా రాత్రి నానబెట్టాలి. కనీసం 7-8 అవర్స్ నానితేనే బాగా వస్తాయి. ఇవి ఈ దుంపలు ఒక 3 తీసుకున్నాను. ఇవి 400 గ్రామ్స్ వచ్చినాయి. కానీ వీటిని తురుముకున్న తర్వాత ఈ కప్పుకే 2 కప్పులు తీసుకుంటే బాగుంటుంది. ఈక్వల్ వెయిట్ అయితే బాగుంటుంది. ఇవి తురిమిన తర్వాత ఈ కప్పు కొలత మీకు చూపిస్తాను. నేను 7 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవి ఎక్కువ కారం లేవు. ఒక అంగుళం ముక్క అల్లం ముక్క తీసుకున్నాను, ఒక అంగుళం అంతా. ఈ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. సాల్ట్, జీరా కూడా మీకు ఇష్టమైతే జీరా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు ఇందులో. ఈ కప్పుతోనే ఏదైతే సగ్గుబియ్యం ఇవి కొలత తీసుకున్నామో ఆ కప్పుతో 8 కప్పులు నీళ్లు తీసుకున్నాను. అంటే ఒక కప్పుకి 4 కప్పులు సరిపోతాయి. 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి 8 కప్పుల వాటర్ కొలిచి పెట్టుకున్నాను. మనం మిక్స్ చేసుకునేటప్పుడు కూడా నీళ్ళు అవసరమైతే ఈ కొలిచి పెట్టుకున్న నీళ్లు పోసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది. ఇది ఒకసారి ఇలాగా ఫిల్టర్ చేసుకుందామండి. ఏమన్నా నలగని సగ్గుబియ్యం ఉంటే మళ్ళీ దాన్ని సెకండ్ ట్రిప్లో వేసుకుందాము. అవి పంటి కింద పడుతూ ఉంటాయి సరిగా ఏగకపోయినా. అందుకని ఒకసారి ఫిల్టర్ చేసుకుంటే బాగుంటుంది. బాగానే పేస్ట్ అయిందండి. కొద్దిగా ఈ లాస్ట్ ఇవి తగులుతున్నాయి కదా, అవి ఈసారి ట్రిప్లో వేసుకోవచ్చు. రెండోసారి వేసినప్పుడు మాత్రం ఇంకా ఇవి పడేసేయాలి. ఇదిగోండి, వడకట్టుకున్న తర్వాత ఇంత వచ్చింది. పైన ఇట్లాగా చెక్కు తీసుకోవాలి. ఆలు తురుముకోవడానికి ఈ గిన్నెలో సగం దాకా నీళ్ళు తీసుకొని కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, నల్లగా మారకుండా ఉండడానికి. ఇప్పుడు దీన్ని ఈ తురిమింది నీళ్ళల్లో పడేటట్టుగా పెట్టుకొని ఇలాగా మీడియం సైజ్ దాంట్లో తురుముకోవాలి. ఇది పెద్దగా ఉందండి, ఇంతది కాకుండా ఇందులో తురుముకుంటే మనకి కరెక్ట్గా ఉడుకుతుంది. ఇందాక మిక్సీ చేసుకునేటప్పుడు ఇందులో సగం నీళ్లు పట్టినాయండి. ఆ మిగిలిన సగం ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. ఇవి మరిగిన తర్వాత సగ్గుబియ్యం పేస్ట్ కలుపుదాం. మిక్సీలో అల్లము పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి. దాన్ని చివర్లో దించిపోయే ముందు కలుపుకోవాలండి. నీళ్ళు మరిగినాయండి. ఇవి వేసి తిప్పేసేసుకున్నాం. ఇది సిమ్లోనే ఉంచుకొని తిప్పుకుంటూ ఉంటానండి, లేకపోతే అడుగున గడ్డగట్టిపోతూ ఉంటుంది. అడుగంటకుండా తిప్పుకోవాలి. ఈ నీళ్లు వడకట్టేసి ఇప్పుడు అందులో వేసేసుకుందామండి. ఇవి వేసిన తర్వాత ఎక్కువ ఉడకకూడదండి. ఇట్లా సన్నగా పొడవుగా ఉన్నాయి కదా, బాగా ఉడికితే మెత్తగా అయిపోతాయి. టేస్ట్ కూడా కొంచెం మారుతుంది. ఇది వేసి ఉప్పు మనం కారం ఇవి వేసేసుకున్నాక కాపేసేయాలి.
సాల్ట్ ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను, చూసుకొని మళ్ళీ తర్వాత వేస్తాను. అల్లం పేస్ట్ అండి, ఇందాక చేసుకున్న పేస్ట్ వేసేసాను. ఇది ఒకసారి బాగా కింద మీద కలిపేసేసి ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి. ఇదిగోండి ఇలాగొచ్చింది. ఈ సగ్గుబియ్యం కరెక్ట్గా 5 నిమిషాలు పట్టింది నాకు ఉడకడానికి. తర్వాత ఆలు వేసాను కదా, ఇది చల్లారింది. మన క్లాత్ మీద అయితే కొంచెం వేడిగా ఉన్నా వేసుకోవచ్చు, కానీ ప్లాస్టిక్ పేపర్ మీద వేస్తున్నాను కాబట్టి ఇలా వేసుకోవటమే. మరి మందంగా వేసుకోకూడదు, మరి పల్చగా వేసుకోకూడదు. ఈ వడియాలు 3 రోజులు ఎండబెట్టామండి, బాగా ఎండిపోయినాయి. ఇంకా వీటిని మనం ఒక పొడి డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఈ వడియాలు ఎక్కువ మంట మీద వేయించుకోకూడదండి, చాలా తక్కువ మంట పెట్టి వేసుకోవాలి. సగ్గుబియ్యం కదా, వేసిన వెంటనే తొందరగా మాడిపోతూ ఉంటాయి, జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఈ వడియాలు నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయండి. ఆలు కనిపిస్తూ ఉంది కదా, దాని టేస్ట్ డిఫరెంట్గా తెలుస్తూనే ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.